యస్మాద్విష్టమిదం సర్వం. విష్ణు అనే నామానికి అర్థం చెప్తున్నారు. మనం విష్ణు పురాణంలో ఉన్నాం కదా, ఎందుకు విష్ణు అనే పేరు వచ్చింది? యస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనః తస్మాత్ స ప్రోచ్యతే విష్ణు విషేర్ధాతో ప్రవేశనాత్. విష్ణు అనే పేరు విష ప్రవిశనే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. అంటే అన్నిటికీ ధాతు మూలం. సర్వం ధాతుజమాహ అని. ధాతువు లేకుండా మనకి ఏ పేరు ఉండదు. మూలం ఏమిటి? దీనికి వర్బ్ అంటారే, అట్లా ఆ వర్బ్ నుంచి వస్తుంది. ఒక మూల ధాతువు నుంచి వస్తుంది. విషధాతువు నుంచి వచ్చింది విష్ణు అనేది. ఏమిటి అర్థం అంటే ప్రవేశించటము అని. ఎక్కడ ప్రవేశించాడు ఆయన? ఈ సృష్టిలో అంతా కూడా ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? ఆయన శక్తితో ప్రవేశించాడు. శక్తియా మహాత్మనః. కాబట్టి ఆయన్ని విష్ణువు అని పిలుస్తారు. జై బలో మహావిష్ణుమూర్తికి జై. అటువంటి ఆ విష్ణువు యొక్క ఆ నిర్వచనాన్ని చెప్పి ఇక సర్వే చ దేవాః మనవః సమస్తాః. మన్వంతరం చెప్తున్నారు కదా, దేవతలందరూ మనువులందరూ, ఇక సప్తర్షయో ఏ మనుసూనవశ్చ. సప్తఋషులు, ఇక మనుపుత్రులు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇక్ష్వాకు మొదలైన వాళ్ళందరూ కూడా. అందుకనే వారందరి నామాన్ని భగవద్గీతలో భగవంతుడు స్మరించాడు. వాళ్ళంత గొప్పవాళ్ళు వాళ్ళు. అందుకనే అటువంటి వాళ్ళు ఇంద్రశ్చయోయం త్రిదశేషభూతః. ఈ త్రిలోకాలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు కానీ, విష్ణోరశేషాస్తు విభూతయస్తాః, వీళ్ళందరూ కూడా విష్ణువు యొక్క విభూతులు. అది విష్ణువు యొక్క ప్రభావము, విష్ణువు యొక్క శక్తి అలా ఉన్నది అనేది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇక జరగబోయే మన్వంతరాల విషయం కూడా చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవి, జరుగుతూ ఉన్నది. ఇక జరగబోయే మన్వంతరాలు, తర్వాత ఏమేమి మన్వంతరాలు వస్తాయి, అప్పుడు ఆ మన్వంతరాల విషయంలో పరాశర మహర్షి ఆయనకి సమాధానం చెప్తూ మైత్రేయ మహర్షికి, ఓ మైత్రేయ, సూర్యుడికి సంజ్ఞ అనేటువంటి భార్య ఉంది. ఇది మనమంతా కూడా చాలాసార్లు వినే ఉంటాం. ఆ మన్వంతరంలో జరిగిన కథ అది. దీనికి రాబోయే మన్వంతరానికి ఒక సంబంధం ఉంది. అందుకోసమని ఆ సూర్యుడి భార్య సంజ్ఞ, ఆవిడ పేరు సంజ్ఞ. అందుకనే ఈ సంజ్ఞలు, కాల సంజ్ఞలన్నీ కూడా సూర్యుడి వల్లే వచ్చేది. ఇవన్నీ మనం నిమిషము, ఒక సెకండు, క్షణము, ఇవన్నీ సూర్యుడి వల్ల. కాబట్టి సంజ్ఞ, సంజ్ఞ అంటే కాల సంజ్ఞ. ఆవిడ ఆయనకి భార్యగా ఉంది. ఆమె విశ్వకర్మ యొక్క కూతురు, ఆ సంజ్ఞాదేవి. ఆ సంజ్ఞా సూర్యులకి మనువు అంటే వైవస్వత మనువు, అలాగే యముడు, యమి లేదా యమున అనేటువంటి వాళ్ళు పిల్లలుగా కలిగారు. యముడు, యమున, యమి అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఆయనకి సంతానం. ఇలా ఆ సంతానము చక్కగా ఉంది, మంచిది. ఎందుకు ఈ కథ ఇప్పుడు తీసుకొచ్చారు అని అంటే, సూర్యుడు ఒక అగ్నిగోళం కదా, చాలా తీవ్రమైన తాపము, భయంకరమైన తాపం. ఈ తాపాన్ని ఆవిడ భరించలేక, ఇది విపరీతంగా కోపం ఉంటే మా ఆయనకి చాలా కోపం అండి, తట్టుకోలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తారే, అలాగే ఆవిడ వెళ్ళి నాన్నగారికి కంప్లైంట్ చేసింది. ఈ తాపము నేను తట్టుకోలేకపోతున్నాను భయంకరంగా, తప్పదమ్మా తట్టుకోవాలి. ముందే తెలుసు కదా నీకు సూర్యుడని. సూర్యుడని చల్లగా ఉంటాడా? వేడిగా ఉంటాడు కదా, ఆయన స్వభావమే అది. కొంచెం ఓర్చుకోమ్మా, ఓపిగ్గా ఉండు అని ఆవిడ వెళ్ళింది. వెళితే కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఆ తాపాన్ని, ఆ వేడిని తట్టుకోలేక ఆవిడ తన ఛాయని పెట్టి వెళ్ళింది. తన నీడని పెట్టి వెళ్ళింది, ఛాయ. ఆ ఛాయాదేవి అప్పుడు ఆ సూర్యుడికి భార్యగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ఛాయాదేవికి పిల్లలు కలిగారు. ఎవరు? ఛాయాపుత్రం యమాగ్రజం శనైశ్చరస్వామి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఆటోమేటిక్గా చేతులు ఇలా వెళ్ళిపోతాయి. శని అంటే
వేరే దేవతలకి ఇలా వెళ్ళవు. భయం కావాలేమో. ఆయన చాలా సౌమ్యుడు, మనం అనుకున్నట్టుగా కాదు. వైరాగ్యకారకుడు. జాతకంలో ఆయన మంచి స్థానంలో ఉంటే గనక, ఏకాదశంలో ఉంటే గనక వైరాగ్యకారకుడు. ఆయన చేసేవన్నీ అందుకే మనల్ని మంచి దారిలో పెట్టాలి అని కొంచెం పరీక్షలు పెట్టి చేస్తాం. ఆ ఛాయాదేవి ఈ పిల్లల్ని బాగా చూస్తోంది, కానీ ఆ యముడు యమిని బాగా చూడటంలా. వీళ్ళని చాలా ప్రేమగా హార్లిక్స్ అంతా వీళ్ళకి ఇస్తోంది, వాళ్ళకి ఉరికిన నీళ్లు అవి ఇవి తాపుతున్నాడు. ఈ యముడికి అనుమానం వచ్చింది, ఇదేంటి వాళ్ళకి కషాయం పోస్తోంది. వీళ్ళకి హార్లిక్స్, వాళ్ళకి కషాయం. ఈవిడ ఇదేంటిది, రోజు ఏదో ఒకరోజు తాగొచ్చు గొంతు బాగాలేదని, ప్రతిరోజు కషాయమై పోస్తామంటే యముడైనా ఇబ్బందే కదా అండి. చూశాడు, ఎంత యముడైతే మాత్రం ఇదేంటిది, ఏదో నాకు కొంచెం అనుమానంగా ఉంది, ఇలా ఎవరైనా చేస్తారా? తల్లంటే మరి అందరూ పిల్లలు సమానమే కదా. వీళ్ళు అనుకున్నారు మనమ్మే అని, అలాగే ఉంది ఛాయ, నీడలాగా. ఎందుకో అనుమానం వచ్చింది. వచ్చి ఒకరోజు యముడు అడిగాడు, నువ్వెవరో నాకు అనుమానంగా ఉంది, నువ్వు తల్లివి కాదు, తల్లివైతే మమ్మల్ని కూడా ప్రేమగా చూసేదానివి అని అంటే వాళ్ళకి కొంచెం వాగ్వాదం అయింది. ఆ తల్లికి యముడికి పోతే పోరా అనేదో అయింది. ఆవిడ ఇదే ఉంది, తాగితే కషాయం తాగు లేకపోతే లేదనింది ఆవిడ. అంటే మరి నాకు హార్లిక్స్ లేదు నీకు అని. ఇదే ఉంది అంతే. మరి వాళ్ళకందరికీ ఇచ్చావు కదమ్మా. వాళ్ళకి ఇచ్చాను, నీకేమని. ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే ఒకటి తన్నాడు, ఆయన కాలుతో తన్నాడు ఛాయాదేవి. తంతే ఆవిడకి కోపం వచ్చి, నీ కాలు పడిపోవుగాక. అందుకని ఎప్పుడు ఆయన వెహికల్లో తిరుగుతూ ఉంటాడు యముడు. ఆయన మామూలుగా అట్లా రాడు నడుచుకుని ఎప్పుడు, అందుకనే అదే బొమ్మలో అట్లాగే ఉంటాడు, వాహనంతోనే ఉంటాడు ఆయన, మహిష వాహనంతో ఉంటాడు. నీ కాళ్ళు పడిపోవుగాక అని శపించింది. శపిస్తే అప్పుడు యముడికి నిజంగానే ఇదేదో తేడాగా ఉంది, ఈవిడ తల్లి కాదు, తల్లి అయితే ఇలా మాట్లాడేది కాదు, తల్లి అయితే నాకు తన్నాలి అనే బుద్ధి వచ్చేది కాదు, ధర్మరాజు కదా ఆయన, వచ్చేది కాదు. పోనీ నేను తన్నా కూడా ఇవి శాపం పెట్టేది కాదు. తల్లిని మనం గర్భంలో ఎన్నిసార్లు తన్నాము, శాపం పెట్టిందా? శాపం పెట్టలేదు కదా. మరి అట్లా తల్లి అంటే సహిస్తుంది కదా, ఇప్పుడు సహించకుండా శాపం పెట్టిందంటే నా తల్లి కాదు అని తీర్మానం చేసుకుని పోయి నాన్నకు కంప్లైంట్ చేశాడు. నాన్నగారు ఏమిటి అంటే, ఈవిడ మీద ఏదో అనుమానంగా ఉంది నాకు, ఈవిడ తల్లి కాదు అంటే. అప్పుడు ఆయన చూసి అవును నిజమేరా, నేను బిజీలో ఉండిపోయి రోజు అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం, పశ్చిమానికి వెళ్ళటం, ఇది పూర్వానికి రావటం, దీంట్లో ఉండిపోయి నేను పట్టించుకోలేదు. ఈవిడెవరు అని చూస్తే ఆవిడ ఛాయ, సంజ్ఞ కాదు ఛాయ. నువ్వు ఇట్లా అపరాధం చేశావని చెప్పి ఆయన కోప్పడ్డాడు. ఈలోగా నా తప్పేం లేదండి, ఆ సంజ్ఞ ఛాయనే నేను, మా ఇద్దరికి పెద్ద తేడా లేదు, నేనేమి ఛాయ అంటే వేరే ఏదో పుట్టిందాన్ని కాదు, ఇది అద్దంలో బొమ్మలాగా నేను అంతే, నన్ను మీరు శపించి దీంతో వచ్చేదేం లేదు అని చెప్తే ఆహో అయితే సరే అని చెప్పి ఆయన ఆవిడ ఎక్కడుంది అని వెతుక్కుంటూ పోయాడు. సంధ్యాదేవి ఎక్కడుంది అని. ఆవిడ ఈయనకి భయపడి ఒక గుర్రం వేషం వేసుకుని తిరుగుతోంది అడవిలో, ఈయనకి అసలు కనిపించకూడదని. అప్పుడు ఆ సూర్యుడు కూడా అలా ఆయన గుర్రం వేషాన్ని ధరించి ఆ కర్మసాక్షి బయలుదేరితే అప్పుడు ఆ దంపతులకి, ఆ గుర్రములాగా ఉన్నటువంటి సూర్యుడు సంధ్యా దంపతులకి గుర్రములాగానే ఇద్దరు పుత్రులు కలిగారు. వారే అశ్విని దేవతలు. అందుకనే వారు అలా ఉంటారు. వాళ్ళు దేవ వైద్యులు. జయబోలు అశ్విని దేవతలకు జై. వాళ్ళు దేవ వైద్యులు అయ్యారు తర్వాతి రోజుల్లో. ఇలా వాళ్ళందరూ కూడా కలిగారు. అప్పుడు ఆలోచన చేసి విశ్వకర్మ, మా అమ్మాయి వచ్చి అప్పుడే చెప్పింది నాకు, నేను అప్పుడే వింటే సరిపోయేది, వినలేదు, అందుకనే ఇంతవరకు తెచ్చుకున్నాను, ఏదైనా ఆలోచన చెయ్యాలి మనం అని చెప్పి ఆ సూర్యుని ఒక చోట కూర్చోబెట్టి, కాసేపు ఉండవే, ఆ గంధం అరగదీసినట్టుగా నేను అరగదీస్తాను అన్నాడు. సరే మామగారు మీ ప్రయత్నం మీరు చేయండి అన్నాడు. ఏదో చేస్తా, విశ్వకర్మ కదా ఎంతైనా చేయగలడు ఆయన. సరే చేయండి అంటే సూర్యుడిని ఆయన అరగదీయటం మొదలుపెట్టాడు. ఆ సూర్యుడి నుంచి రాలిన వైష్ణవ తేజస్సు గొప్పగా ప్రకాశిస్తూ భూమిపైన పడింది. ఎంత అరగదీయగలిగాడు? 8వ వంతు మాత్రమే అరగదీయగలిగాడు, అంతకన్నా ఎక్కువ ఆయన వల్ల కాల. ఆ వైష్ణవ తేజస్సు భూమి మీద పడింది, సూర్యుడి యొక్క వైష్ణవ తేజస్సు. విశ్వకర్మ వెంటనే ఆ తేజస్సును సంగ్రహించి
ఒక చక్రము తయారు చేసి దానిని విష్ణువుకు కానుకగా ఇచ్చాడు. దాన్నే సుదర్శన చక్రము అని పిలుస్తారు. జై బలో సుదర్శన స్వామికి జై. ఆయన సుదర్శన చక్రం అది. అలా అది ఆ సూర్య గోళము నుంచి వచ్చినటువంటి చక్రం. అది అంత తేజస్సుతో ఉంటుంది. ఇది కూడా మళ్ళీ కల్పాల్లో మారిపోతుంది. కాశీలో, కాశీఖండంలో శివారాధన చేయటం వల్ల శివుడే మళ్ళీ ప్రత్యక్షమై ఆయనకి ఆ సుదర్శన చక్రాన్ని ఇస్తారు. ఆయన సహస్ర కమలాలతో అర్చన చేస్తాను అని ఒక్కొక్క నామానికి అలా అలా ఒక్కొక్క పద్మం పెడుతూ ఉంటాడు. కళ్ళు మూసుకుని పెడుతూ ఉంటే ఈ తట్టలో ఒక పద్మము ఉండదు. 999 పద్మాలు మాత్రమే ఉంటాయి. ఇలా ఇలా అంటే తట్టలో లేదది, కింద పడిపోయిందో ఏమైందో తెలియదు. అప్పుడు వెంటనే విష్ణువు, నన్ను అందరూ రాజీవలోచన అని పిలుస్తారు కదా, నా కన్నే పద్మం అంటారు కదా అని చెప్పి కన్నే తీసి, ఆయన కన్నప్ప కన్నా ముందు కన్నం పెట్టినవాడు, అది కన్ను పెట్టినవాడు విష్ణువు. కన్నప్ప తర్వాత కథ. మహావిష్ణువు ఆ కన్నే తీసి సమర్పణ చేశాడు. చేస్తే అప్పుడు శివుడు, అయ్యయ్యా మీరు ఇంత పని చేయకూడదు, ఏదో రాజీవలోచన అన్నారు కదా అని చెప్పి కన్నే పీకి పెట్టేస్తే ఎట్లా అని చెప్పి ఆయనకి చాలా సంతోషపడి ఒక చక్రాన్ని ఇచ్చాడు శివుడు. అంటే వాళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్షిప్ డే గుర్తు కోసం అన్నట్టుగా ఇచ్చాడు ఆయన. ఇదేది శివుడు అనుగ్రహము, విష్ణువు భక్తుడు ఆ రకం కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఇది ఎప్పుడు చెప్పారు. అలా ఆ విష్ణు తేజస్సే సుదర్శన చక్రమైంది. రుద్రుడికి దాని నుంచే శూలము కూడా ఒకటి తయారు చేసి ఇచ్చాడు. ఇంకా ఉంది చాలా తేజస్సు, దాంతో ఒక శూలాన్ని తయారు చేసి ఇచ్చాడు. కుబేరుడికి విమానము తయారు చేసి ఇచ్చాడు. అది పుష్పక విమానం, రావణాసురుడు కొట్టుకొచ్చాడు తర్వాత, అది సూర్య తేజస్సు నుంచి వచ్చిన విమానం, అది పుష్పక విమానం, దాన్ని తయారు చేసి ఇచ్చాడు. కుమారస్వామికి శక్తి ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. వెట్రివేల్ మురుగనక్ ఆయనకి శక్తి ఆయుధం. తరువాత ఇంకొక యుగంలో, ఇంకొక కల్పంలో అమ్మవారు పార్వత కల్పము అని మనకు స్కంద చరిత్రలో వస్తుంది. ఆవిడే గౌరీమాత స్వయంగా శక్తి ఆయుధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చినట్టుగా ఉంటుంది. అలా ఇచ్చిన రోజే షష్ఠి శక్తి ఆయుధం వచ్చింది. ఆ రోజు మనం ఆఢీ కృత్తిక అని చేస్తామే, ఆ ఆఢీ కృత్తిక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి షష్ఠి అమ్మవారు ఆయుధాన్ని ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి. ఆయన యుద్ధానికి వెళ్తున్నాడు, సులభంగా అయిపోవాలి యుద్ధం అని చెప్పి. అది ఇంకొక కల్పం అట్లా ఉంటుంది. మిగిలిన దేవతలకి ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన తయారు చేసి వారికి ఇచ్చాడు. తర్వాత ఛాయాదేవి పుత్రుడు రెండవ మనువు, ఆయన రెండవ మనువు ఛాయాపుత్రుడు. ఆయన అన్నతో సమానంగా ఉండే రూపంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి సావరణి అని పేరు వచ్చింది. అది ఆయనే సూర్య సావరణి. రాబోయే రోజు సావరణిర్భవితా మనుహు, మీరు 10 రోజులు విన్నాం కదా మనం దుర్గా సప్తశతి, ఈయన సావరణి అవుతాడు రాబోయే రోజుల్లో అని. సావరణి భవితా మనుహు. అలా ఆ సావరణి, ఆయన సావరణిక మన్వంతరము అనేది 8వది. ఆ సావరణిక మన్వంతరంలో మనువుగా ఇదిగో ఈయన ఈ సావరణి అధిపతిగా ఉంటాడు అని రాబోయే మన్వంతరం అది ఒక పరిచయం. ఇంకా తర్వాత మిగతా మన్వంతరాలన్నీ కూడా చెప్పారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల పుణ్యాత్ముడై పాతాళంలో నివసిస్తూ ఉండేటువంటి విరోచనుడి పుత్రుడైనటువంటి బలి, ఆయన రాబోయే ఆ మన్వంతరంలో ఇంద్రుడు కాబోతాడు. ఈరోజు వామన జయంతి, బలి స్మరణ కూడా చేసుకున్నాం మనం. ఆ బలి చక్రవర్తి యొక్క భక్తి, ఆయన త్యాగం చాలా గొప్పది. అటువంటి ఆయన దీపావళి రోజు వస్తాడు మనందరినీ చూడటానికి. ఎవరైనా దీపాలు వెలిగించారా అని. నేను ఎట్లా అంటే మరి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నట్టుండి వెళ్ళిపోవాలంటే, ఇది అమ్మేసిన ఇల్లు బయట నుంచి చూసుకుని వెళ్తూ ఉంటారే కొంతమంది, తెలుసా మీకు? ఇల్లు అమ్మేశారు కానీ బయట నుంచి ఒక బైక్లో వెళ్తూ ఇక్కడ ఉండేవాళ్ళం ఒకప్పుడు అనుకుంటారే. అలా బలి చక్రవర్తికి దానం చేసేసిన భూమిని చూసుకునేందుకు ఒక్కరోజు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. వచ్చి చూసుకో అని. మరి నాకెందుకండి ఇవన్నీ, దీని మీద నాకేం వ్యామోహం లేదన్నాడు. అంటే సరే మంచిదే, కానీ రాబోయే మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు కదా, అప్పుడు ఈ ప్రజలందరూ వీళ్ళని ఎన్నుకోవాలిగా, నువ్వు నీ క్యాబినెట్ నువ్వు ఎన్నుకోవాలిగా. మరి దానిలో యోగ్యులైన వాళ్ళు ఎవరో ఎన్నుకో. ఇప్పుడు ఎలా తెలుస్తుందండి అంటే, ఎవరు దీపావళి రోజు దీపారాధన చేస్తారో
వారందరూ కూడా నువ్వు ఇంద్రుడిగా ఉన్నప్పుడు నీతో పాటుగా దేవతలై ఉంటారు అని మహావిష్ణువు చెప్పాడు. కొట్టండి గట్టిగా దీపావళికి. అందుకనే దీపావళి రోజు దీపావళి అమావాస్య అని ఖచ్చితంగా దీపారాధన చేసేది. తర్వాత అప్పుడు చేస్తారో లేదో కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా చేయాలి అని. అంటే అక్కడ రెన్యువల్ మనకి వీసా రెన్యువల్ లాగా ఆ రోజు చేసుకుంటే బలి చక్రవర్తి ఆయనకి తెలిసిపోతుంది, ఎవరు దీపారాధన చేశారు, ఎవరు దీపదానం చేశారు అని చూసి వారిని అందరినీ కూడా అనుగ్రహించి వెళ్తాడు. ఆయన బలిపాడ్యమి రోజు వస్తాడు, వచ్చి చూసి వెళ్తాడు. అందుకని దాన్ని బలిపాడ్యమి అని పిలిచేది. అమావాస్య దీపావళి రోజు చేసి ఉంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది. చతుర్యుగాంతే వేదానాం జాయతే కిల విప్లవ. ఇక వేదవ్యాస మహర్షి కథలోకి వస్తున్నారు. ఎవరిని తలుచుకుంటేనే మనకి ఒళ్ళు పులకరిస్తుందో, ఏ మహానుభావుడు లేకపోతే మనకి సమస్త వాంగ్మయమే లేదో, ఏ మహానుభావుడి యొక్క బిచ్చమో మనమంతా మాట్లాడేది ఆ మహానుభావుడు. ఆయన ప్రవర్తయంతి తానేత్య భువి సప్తర్షయో దివః. ప్రతి చతుర్యుగాంతంలోనూ కూడా కొన్ని చూసి కంగారు పడుతూ ఉంటాం మనం. అయ్యో కాలం ఇలా అయిపోతోంది. ఇవన్నీ సహజము. ఇటువంటివి కాలాలు ఎన్నో వచ్చిపోయాయి. ఇటువంటివి ఎన్ని వచ్చిపోయినా కూడా మన వేద ధర్మము ఎప్పటికీ శాశ్వతము. దీన్ని ఎవరు కదల్చలేరు. వేదధర్మం అది. వేదధర్మం అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానంతో నడవండ్రా అని భగవంతుడు చెప్పింది. ఇలా చతుర్యుగాంతే వేదానాం, 4 యుగాలు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కలియుగంలో కలియుగే ప్రథమ పాదే ఫస్ట్ డే అని అంటున్నాం మనం. అప్పుడే ఇట్లా ఉందే అని అనుకుంటాం. ఇది సహజం. ఇటువంటివి జరిగినప్పుడల్లా మన గురుదేవుల దత్తాజీ లాంటి వాళ్ళు అవతరిస్తూ ఉంటారు. అవతరించి మళ్ళీ వేదశాస్త్ర పోషణ జరుగుతూ ఉంటుంది. అది మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. గోవు, గాయత్రి, వేదాలు, వాటిని మనం పోషించుకోవాలి, రక్షించుకోవాలి. అప్పుడు మన లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అది మన ధర్మము. ఇది కాలక్రమంలో కొంచెం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే చెప్పారు, చతుర్యుగాంతే వేదానాం జాయతే కిల విప్లవ. విప్లవం, ఏవే విప్లవాలు వస్తాయి. విప్లవ అంటే ఏమిటి? ప్లవ, కొట్టుకుపోతాయి. కాలగర్భంలో కొట్టుకుపోతాయి, దాటేస్తారు. అప్పుడు మళ్ళీ ప్రవర్తయంతి తానేత్య, ఋషులే దిగి వస్తారు. వేదవ్యాస మహర్షి ఇత్యాది రూపంలో వాళ్ళందరూ కూడా వచ్చి దిగి వస్తారు. ఈ 14 మన్వంతరాలు గడిస్తే ఒక కల్పము పూర్తి అయింది అని పిలుస్తారు దీన్ని. ఇలా కల్పం యొక్క కాల పరిమితి 1000 యుగాలు. 1000 యుగాలైనా మనకు కాదు, దేవతలకి దివ్య సహస్ర వర్షాలు. తర్వాత అంతే కాల పరిమితి రాత్రికి. బ్రహ్మరూపధర శ్వేతే శేషాహావంబు సంప్లవే. అప్పుడు భగవంతుడు ఆ ఆదిశేషుడి మీద నిద్రపోతాడు. దానికి సంకేతంగానే మనం చాతుర్మాస్యం చేసేది. ఈ చాతుర్మాస్యంలో ఇప్పుడు ఇట్లా నిద్రపోతాడని కాదు. మన సమయం ఎంత, క్షణాల్లో కూడా లెక్క రాదు భగవంతుడికి. బ్రహ్మగారికి క్షణము కింద కూడా లెక్క రాదు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఒక పగలు, ఒక రాత్రి. అప్పుడు అలా ఒక రాత్రి ఆయన విశ్రమిస్తాడు. అలా ఆ భగవంతుడు బ్రహ్మరూపాన్ని ధరించి ప్రళయ జలంలో నిద్రిస్తాడు. త్రైలోక్యమఖిలం గ్రస్త్వా, మొత్తము ప్రపంచాన్నంతా కూడా గ్రసించి ఆయన లోపలికి భగవాన్ ఆదికృత్ విభు. ఆయన ఆదికృత్, భగవంతుడు ఆదిదేవుడు. స్వమాయా సంస్థితో విప్ర సర్వభూతో జనార్దన. స్వమాయా సంస్థిత, అలా ఉండిపోతాడంతే. ఏమైంది? ఇదంతా పోయి లోపల మాయలో ఉండిపోయింది. మనం నిద్రపోయినప్పుడు మన అడ్రస్సు, మన ఊరు, పేరు అంతా పోయి మాయలో, అజ్ఞానంలో ఉంటుంది. మళ్ళీ లేవంగానే అంతా వస్తుంది, అంతా గుర్తొస్తుంది. స్వమాయా సంస్థిత, ఆయన అధీనంలో ఉంటుంది. కాకపోతే మనము మాయా అధీనంలో ఉంటాం. ఇది సంసారులకి పరమేశ్వరుడికి ఉండేటువంటి తేడా. ఆయన అధీనంలో ఉండేటువంటి మాయలో ఆయన అలా ఉండిపోతాడు. ఇదంతా మళ్ళీ అక్కడ ఉంటుంది. పెట్టి తెరిచాకంతా వచ్చినట్టుగా మళ్ళీ ఈ ప్రపంచం అంతా కూడా వచ్చేస్తుంది. ప్రతి కల్పంలో కూడా ఆ భగవంతుడు రాత్రి గడిచిన తరువాత మళ్ళీ మేల్కొని రజోగుణాన్ని ఆశ్రయించి
మళ్ళీ యథావిధిగా సృష్టి చేస్తాడు. ఎలా ఉండిందో అలాగే మళ్ళీ సృష్టి చేస్తాడు. అంటే మన గుణాలు, మన కర్మలు ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటి తగ్గట్టుగా మళ్ళీ సృష్టి అంతా ప్రారంభమైపోతుంది. మనువులు, రాజులు, ఇంద్రులు, దేవతలు, అలాగే సప్తఋషులు అందరూ కూడా సాత్విక గుణాంశను కలిగి జగత్తు యొక్క స్థితికి కారణంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాత్విక, ఇది దేవానీకము, అసురానీకము, మానవానీకము అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సాత్వికాంశతో వస్తారు. వాళ్ళు ఈ సాత్వికాంశతో వచ్చే వాళ్ళకి వేరే దేని మీద దృష్టి ఉండదు. వాళ్ళకి లోకంలో జ్ఞానము నిలబెట్టాలి అంతే. ఇంకా వాళ్ళు అందుకనే గురువుల్ని జ్ఞానం గురించే మనం ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళు జ్ఞానావతారం, అది ఒకటి నిలిస్తే, అందుకే భగవద్గీత 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 అనేది స్వామీజీ వారు, అది ఒకటి నిలవాలి అని. దాన్ని మనం నిలబెట్టుకుంటే మిగతావన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ కూడా సాంసారికమైనటువంటి విషయాలు మనకి పెద్దగా అనిపిస్తాయి. కానీ వచ్చినందుకు మనం చేసి తీరాల్సిన పని ఏమిటి అని అంటే ఆ జ్ఞానం యొక్క సముపార్జన, జ్ఞానం యొక్క రక్షణ వాళ్ళు చేస్తారు. కాబట్టి అలా వాళ్ళందరూ కూడా సాత్విక అంశ. భగవంతుడు స్థితి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు కదా, ఆయన 4 యుగాల్లోనూ కల్పాంతం వరకు ఎలా రక్షణ కార్యాన్ని నిర్వహిస్తాడు అనేదాన్ని ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. భగవంతుడు సమస్త ప్రాణులకి మేలు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటాడు. ఆయనకి ఎవరికి కీడు చేయాలి అని ఉండదు, అందరికీ మంచి జరగాలి, వాళ్ళందరూ మంచి మార్గంలో ఉండాలి. ఆయన కృతయుగంలో కపిలుడు మొదలైన రూపాల్ని ధరించి సర్వభూతాలకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. జయ బలో కపిల భగవానకి. సూరత్తులో మన భాగవత సప్తాహం జరిగింది. అప్పుడు కపిలావతారం విశేషంగా మనం చెప్పుకున్నాం. చాలా చక్కటి కపిలావతారం. అది దాని సారాంశం మీకు నారాయణీయంలో చాలా చక్కగా చెప్పారు. అది మీరు చదువుకోండి, బాగా సాంఖ్యము భక్తి అంతా అర్థమవుతుంది. అలా ఆ భగవంతుడు త్రేతాయుగంలో చక్రవర్తుల రూపంలో అవతరించి దుష్టుల్ని నిగ్రహించి 3 లోకాల్ని చక్కగా రక్షిస్తాడు. పరిపాతి జగత్రయం. ఆ తరువాత ఆ ప్రభువు ద్వాపర యుగంలో వేదవ్యాసుడి రూపాన్ని ధరించి, అవసరమైంది అప్పుడు, వేదవ్యాసుడి రూపాన్ని ధరించి ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాన్ని విభజించి లోకానికి మేలు చేస్తాడు. జైబలో వేదవ్యాస భగవానికి జై. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. జై బలో వేదవ్యాస మహర్షికి. మళ్ళీ దాన్ని 100 శాఖలుగా విభాగం చేసి, సహస్రాధిక శాఖలు వేదాన్ని అలా విభాగం చేసి అందరికీ పంచిపెడతాడు. మీరు దీన్ని రక్షణ చేసుకోండి చాలు. అందుకనే స్వశాఖ అధ్యయనం అనేది చాలా ముఖ్యము. పరశాఖ అధ్యయనం చేయొచ్చు, కానీ నువ్వు స్వశాఖ నీ గురువు గురించి తెలుసుకున్నాక ఇతర గురువులు నువ్వు తెలుసుకోవచ్చు, తప్పులేదు. నీ గురువే నీకు తెలియకపోతే ఇతర గురువులు ఎట్లా తెలుస్తారు నీకు? అలాగే స్వశాఖ అధ్యయనం అనేది చాలా ముఖ్యమైనది. వేదాంస్తు ద్వాపరే వ్యస్య కలేరంతే పునర్హరిః కల్కిస్వరూపీ దుర్వృత్తాన్ మార్గే స్థాపయతి ప్రభుః. ఇక వేదవ్యాస అవతారం అయిపోయింది ద్వాపరంలో. కలియుగంలో ఏంటండి అని అంటే అప్పుడు కల్కి భగవానుడిగా ఆయన అవతరించి వస్తాడు. జై బలో కల్కి భగవానికి జై. ఆయన ఇంకా రాలేదు, వస్తాడు. ఆయన వచ్చి ఉన్నవాళ్ళు అనుకోవద్దు మరి మీరు, అది ఆయన ఇంకా రావాలి. ఆయన అవతారం ఇప్పుడే కాదు, అమ్మో చాలా కలి ముదిరిపోయినప్పుడు కల్కి వచ్చేది. అందుకనే కల్కి స్వరూపి. ఎందుకు? చంపటానికి కాదు, అలా ఊరికే ప్రచారం చేస్తారు. పెద్ద కత్తి ఒకటి పట్టుకొచ్చి అందరినీ చంపేసి అట్లా కాదు. దుర్వృత్తాన మార్గే స్థాపయతి ప్రభు. చెడు మార్గంలో ఉండేవారిని మంచి మార్గంలో పెడతాడు, వినకపోతే 4 తగిలిస్తాడు. అది కల్కి స్వరూపం. కల్కి స్వరూపి భగవాన్ మార్గే స్థాపయతి ప్రభు. కలేరంతే, అంతంలో, కలి చివర్లో. ఏవమేష జగత్సర్వం. ఈ ప్రకారంగా భగవంతుడు పరిపాతి కరోతి చ. ఆయనే సృష్టి చేస్తూ ఉంటాడు, పాలన కూడా చేస్తూ ఉంటాడు. హంతి చాంతేష్వనంతాత్మ.
హంతిచ, ఆయనే సంహారకారకుడు. ఆ పరమాత్మయే త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి. జై బలో దత్తాత్రేయ గురుమూర్తికి జై. అనంతాత్మా నాస్త్యస్మాద్ వ్యతిరేకియత్, ఆయనకన్నా వ్యతిరేకమైనది లోకంలో ప్రపంచంలో ఏదీ లేదు అని భగవంతుడి యొక్క తత్వాన్ని, అవతార విశేషాల్ని చెప్పి, ఇక వేదవ్యాసులు ఎంతమంది గడిచారు? 28 మంది వేదవ్యాసులు వచ్చి వెళ్ళారు ఇప్పటికి. ఆ 28 మంది వేదవ్యాసుల పేర్లు కూడా చెప్తారు. మనం ఆయన మహానుభావుడు, ఆయన గురించి తెలుసుకోవాలి. ఈరోజు మన ధర్మము, భారతదేశము, మన పీఠాలు, ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు వీటన్నిటికీ కూడా మూలం. అందుకనే వ్యాస పూర్ణిమ అని ఆ రోజు, ఆషాఢ పూర్ణిమ రోజు మనం ఆయన్ని తలుసుకుని గురు పూర్ణిమ రోజు చేసేది. గురు పూర్ణిమ అంటే సమస్త గురు మండలానికి కూడా గురువు ఆయన, గురోర్గురుహు ఆయన. అటువంటి వేదవ్యాసుడు, ఆయన విషయంలో చాలా మనకి ఇక్కడ వేదవ్యాసుల వారి విగ్రహం కూడా ఉంది. మన డాక్టర్ స్వర్ణప్రసాద్ గారు ఎప్పటి నుంచో పట్టుబట్టి వాల్మీకి వ్యాసులు విగ్రహం కావాలి 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 అని. మనం అక్కడ మీరు వెళ్ళినప్పుడు శుకవనం ఎంట్రన్స్లో ఉంటారు వేదవ్యాస మహర్షి. కృష్ణద్వైపాయనుడు, ఆయన నల్లగా ఉంటారు. వాల్మీకి తెల్లగా ఉంటారు. వాల్మీకి 2 శిష్యులు. ఎవరు వాళ్ళు? లవుడు, కుషుడు. వాళ్ళిద్దరితో పాటుగా వాల్మీకి మహర్షి అక్కడ ఉంటారు, వేదవ్యాస మహర్షి కూడా అక్కడ ఉంటారు. వెళ్ళినప్పుడు ఒకసారి దండం పెట్టుకోండి, వేదవ్యాసుని స్మరించుకోండి, చాలా మంచిది. అలా ఆయన గురించి చెప్తూ ఉన్నారు. మనం ఇక అచ్యుతం సూర్యదేవ, ఈరోజు సూర్యుడి గురించి అనుకున్నాం కదా. సూర్యదేవ మీరు అందరూ పాడండి. సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి. సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి. త్వయి సమాగతే హసతి జగదిదం, త్వయి సమాగతే హసతి జగదిదం, త్వయి గతే కళాహీనమేవ తత్, త్వయి గతే కళాహీనమేవ తత్. అహః జగదిదం పద్మమద్భుతం, పద్మమద్భుతం త్వం జగత్సఖః పద్మినీపతే, పద్మినీపతే. సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి. సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి. త్వం త్రయీమయో నేత్రగోచర, త్వం త్రయీమయో నేత్రగోచర, తాదృగేవ భోదత్తరాడపి, తాదృగేవ భో దత్తరాడతి. దత్తతాం ప్రభో త్వం వహాద్య మే, దత్తతాం ప్రభో త్వం వహాద్య మే. పూర్ణ సచ్చిదానంద సిద్ధయే, పూర్ణ సచ్చిదానంద సిద్ధయే. సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి. సూర్యదేవ పాహి పాహి లోకబంధో పాహి పాహి. లోకబంధో పాహి పాహి. లోకబంధో పాహి పాహి. జయ బలో శ్రీ సూర్యనారాయణ స్వామికి జై. ఇంకా 28 మంది వేదవ్యాసుల యొక్క పేర్లు చెప్పబోతూ ఉన్నారు. మైత్రేయ మహర్షి అడిగారు, జ్ఞాతమేతన్మయా త్వత్తో
యథా పూర్వమిదం జగత్. అయ్యా నువ్వు చెప్పంగా నేను విని తెలుసుకున్నాను. ఎలాగైతే ఈ సృష్టిని ఆయన చేసి మళ్ళీ ఆ సృష్టిలోకి ప్రవేశించి ఆ సృష్టినంతా కూడా కాపాడుతున్నాడు పరమాత్మ అనేదాన్ని నేను తెలుసుకున్నాను. విష్ణువు విష్ణుతశ్చ న పరం విద్యతే తతః. అది విష్ణువు విష్ణుతశ్చ, ఇది ఆ విష్ణువునందు విష్ణుతః ఆయన ద్వారా దీన్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి విష్ణువు కన్నా వ్యతిరిక్తమైనది ప్రపంచంలో ఏదీ లేదు అని నాకు బోధపడింది. మీరు చెప్పడం వల్ల నేను తెలుసుకున్నాను అని మైత్రేయ మహర్షి చెప్పి, అలాగే వేదవ్యాసుల యొక్క ఆ చరిత్రనంతా కూడా చెప్పమని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ పరాశర మహర్షి ఏ యుగాల్లో ఎవరెవరు వేదవ్యాసులుగా వచ్చారు అనేదాన్ని నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. అలా వచ్చి వాళ్ళు వేదశాఖల యొక్క విభాగం చేశారు. వాళ్ళెవరు అనేది మొన్న ఎవరో పిల్లలు అడుగుతున్నారు, 28 మంది వేదవ్యాసుల పేర్లు ఏమిటి అని. ఇప్పుడు నాకు నోట్లో లేదు నాయన, చెప్తాను చూసి అని చెప్పాను. ఈరోజు వచ్చింది అది. దాన్ని ఆ ఘట్టాన్ని వాళ్ళు పిల్లల శ్రద్ధ చాలా సంతోషం అనిపించింది. అలా మనం కనీసం ఆ పేర్లైనా కూడా విని ఉంటే మంచిది. ఇలా ఎందుకు ఆయన విభాగం చేస్తాడు, వేదాలను ఎందుకు విభజించాల్సి వచ్చింది అనంటే, వీర్యం తేజో బలం చాల్పం మనుష్యాణమవేక్ష్య వై. మన ప్రభావము, మన శక్తి, మన తేజస్సు, మన బుద్ధిశక్తి అన్నీ కూడా తగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు చాలా లోడ్ ఎక్కువైపోయిందని. పూర్వం అట్లా కూర్చోబెట్టి 10 శాస్త్రాలు ఒకేసారి చెప్పేవాళ్ళట. పతంజలి మహర్షి అలాగే చెప్పారట. వాళ్ళందరూ అలాగే నేర్చుకున్నారు. చెప్పేవాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు కూడా అలాగే వినేవాళ్ళు. విద్యార్థులు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ, అమ్మో ఒక సబ్జెక్ట్ అంటేనే భయపడతాం మనం. కాబట్టి మన బుద్ధిశక్తి తగ్గిపోయింది. అంత ఆయుస్సు మనకి లేదు. ఇప్పుడు మనం మహా అయితే అబ్బబ్బా అంటే ఒక 20 ఏళ్ళు కరెక్ట్గా విద్యకి కేటాయించగలమేమో ఇప్పుడుండే పరిస్థితుల్లో. 20 ఏళ్ళు కూడా 20 ఏళ్లలో మళ్ళీ స్కూల్కి వెళ్ళేదే 120 రోజులు పిల్లలు. మిగతా రోజులంతా సెలవులే ఏవో రకంగా. మరి అలా పరిస్థితి ఉంది మంది. కాబట్టి అంతగా ఎక్కువగా చదవలేం మనం. అలా ఉంది కాబట్టి అల్పం ఆయుస్సు. కాబట్టి హితాయ సర్వభూతానాం. మరి ఎలా వీళ్ళకి ఎంతో కొంత అందాలి కదా. ఇప్పుడు ఆయన 700 శ్లోకాల్లో భగవద్గీత ఇచ్చాడు కాబట్టి బతికిపోయాం. 7000 శ్లోకాల్లో ఇచ్చుంటే ఇవ్వగలడే కదా. యోగ వాసిష్టం అంత గ్రంథం ఇచ్చి మనకి తీసుకుంటారా భగవద్గీత అంటే, ఇదంతా మీరు కంఠస్థం చేసి పారాయణ చేయాలి అని దత్తాజీ వారు మనకి చెప్తే ఎప్పటికే ఇది అమ్మో కదా, ఆయనకి తెలుసు. అందుకనే అది చూడండి అట్లా కరెక్ట్గా ఎంత 700 శ్లోకాల్లో పెట్టి, అంటే అంతవరకు మనం చెప్పగలము, అంత మన శక్తి ఉంటుంది. దుర్గా సప్తశతి అది కూడా 700 శ్లోకాలే. అలా అది మన కెపాసిటీ కావచ్చు, అయి ఉండవచ్చు. ఒక సుమారుగా 5-6 గంటలు మనం అంతవరకు ధరించగలం. తర్వాత బుద్ధి చాలా వీక్ అయిపోతుంది, శక్తి ఉండదు దానికి. అది నారాయణీయం 1000 శ్లోకాలు, అప్పటికే ఇంకా చివరికి వచ్చేప్పటికి కొంచెం అబ్బో అమ్మో అంటూ ఉంటారు కదా. అలా 700 శ్లోకాల వరకు పర్వాలేదు మన బుద్ధి అని అనిపిస్తుంది. ఒక పూట అది కూడా దత్తాజీ వారు ఉంటే కూర్చోగలము. కూర్చోబెడతారు గురువులు, తప్పదు. అది అందువల్ల అలా ఉంది. కాబట్టి హితాయ సర్వభూతానాం వేద భేదాన్ కరోతి సహ. వేద భేదాన్ కరోతి సహ. వేదంలో ఈ విభాగాన్ని ఆయన తీసుకొస్తాడు. అలా ఇక ఏ ద్వాపరంలోనే ఆయన వచ్చేది. ప్రతి మన్వంతరంలో కూడా ద్వాపరంలోనే అవతరిస్తారు ఆయన వేదవ్యాస మహర్షి. ఇక ఏ ద్వాపరంలో ఎవరెవరు వేదవ్యాసులుగా వచ్చారంటే, ప్రథమ ద్వాపరంలో బ్రహ్మదేవుడే వేదవ్యాసుడిగా వచ్చాడు. అది బ్రహ్మదేవుడే వేదవ్యాసుడయ్యాడు. తరువాత 2వ ద్వాపరంలో ప్రజాపతి మనువు వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో శుక్రుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5వ ద్వాపరంలో సవిత అంటే సూర్యుడు ఆయనే వచ్చాడు. 6వ ద్వాపరంలో మృత్యువు వ్యాసుడయ్యాడు. మృత్యుదేవత కూడా వేదవ్యాసుడిగా అవతరించి వచ్చారు.
7వ ద్వాపరంలో ఇంద్రుడు, 8వ ద్వాపరంలో వశిష్ఠుడు. ఆయన వచ్చి ఒకసారి వేద విభాగం చేసి వెళ్ళారు. 9వ ద్వాపరంలో సారస్వతుడు, 10వ ద్వాపరంలో త్రిధాముడు, 11వ ద్వాపరంలో త్రివృషుడు, 12వ ద్వాపరంలో భరద్వాజుడు, 13వ ద్వాపరంలో అంతరిక్షుడు, 14వ ద్వాపరంలో వరణి వేదవ్యాసులయ్యారు. ఆయనే ధర్మి అని కూడా పిలుస్తారు. వరణికే ధర్మి అనే పేరు కూడా ఉన్నది. 15వ ద్వాపరంలో త్రయ్యారుణుడు, 16వ ద్వాపరంలో ధనంజయుడు, 17వ ద్వాపరంలో క్రతుంజయుడు, 18వ ద్వాపరంలో జయుడు, ఆయనే రుణజ్యుడు అని కూడా ఆయన్ని పిలుస్తారు. వీళ్ళు వ్యాసులయ్యారు. తర్వాత 19వ ద్వాపరంలో మళ్ళీ భరద్వాజుడు, ఆయన వేదవ్యాసుడయ్యాడు. 20వ ద్వాపరంలో గౌతముడు, గౌతమ మహర్షి, ఆయన వ్యాసుడిగా వచ్చాడు. 21వ ద్వాపరంలో హరియాత్ముడు, 22వ ద్వాపరంలో వాజశ్రవుడు, 23వ ద్వాపరంలో తృణబిందువు అనేవారు వ్యాసులయ్యారు. ఓ మునీశ్వర, ఆ తృణబిందువు తరువాత 24వ ద్వాపరంలో రుక్షుడు వ్యాసుడయ్యాడు. ఆయన్నే వాల్మీకి అని కూడా పిలుస్తారు. ఆయనకే వాల్మీకి అనే పేరుంది. ఒకసారి ఆయన ఒక ద్వాపరంలో వాల్మీకి మహర్షి వేద విభాగం చేశాడు. ఆయన రుక్షుడు. ఆ తరువాత 25వ ద్వాపరంలో నా తండ్రి, ఎవరు పరాశరుడు చెప్తున్నా, నా తండ్రి అంటే శక్తి మహర్షి, వశిష్ఠుల వారి పుత్రుడు శక్తి, ఆయన వేదవ్యాసుడయ్యాడు. తరువాత 26వ ద్వాపరంలో నేనే వ్యాసుడయ్యాను అంటే ఎవరు, పరాశరుడు. ఆయన చెప్తున్నాడు నేనే వ్యాసుడై ఆయన విభాగం చేశారు. తరువాత 27వ ద్వాపరంలో జాతకర్ణుడు వ్యాసుడయ్యాడు. 28వ ద్వాపరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యాడు. జయ బోలో శ్రీ కృష్ణద్వైపాయన వ్యాస మహర్షికి జై. ఆయనే కృష్ణద్వైపాయనుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అవతరించి వస్తాడు ఆయన. ఇప్పుడున్నవారు ఆయన కృష్ణద్వైపాయనుడు. మనం గురు పూర్ణిమ చేస్తామే, వ్యాస పూర్ణిమ, ఆయన కృష్ణద్వైపాయన వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు. ఇవి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి 28 వ్యాసుల యొక్క పేర్లు. ఇది గురు కీర్తి విన్నట్టుగా మనం భావించాలి. గురువు కదా ఆయన, గురువునాం గురుహు. అటువంటి వేదవ్యాస మహర్షి యొక్క పూర్వ వ్యాసుల యొక్క పేర్లు. ఇలా ద్వాపరంలో నా పుత్రుడైన కృష్ణద్వైపాయనుడు వెళ్ళిన తరువాత అంటే 29వ ద్వాపరంలో అశ్వత్థామ వేదవ్యాసుడవుతాడు. అందుకనే ఆయన మిగిల్చాడు కృష్ణ పరమాత్మ. అంత పాపము చేసినా అంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తిరుగుతూ ఉంటాడు అశ్వత్థామ, లోకమంతా తిరుగుతూ ఉంటాడు. తిరిగి 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 ఆయన ఇక పూర్తిగా శుద్ధుడైన తరువాత వేదవ్యాసుడు అవుతాడు. ఎప్పుడు ఈ 4 యుగాలు అయిపోయి మళ్ళీ ఆ కృతత్రేతా ద్వాపరాలు వచ్చినప్పుడు ఆ ద్వాపరంలో అశ్వత్థామ మళ్ళీ వేదవ్యాసుడిగా అవతరించి వస్తాడు. అప్పటి వరకు ఎక్కడుంటాడండి ఏమో, మరి ఎక్కడ దాక్కుంటాడో మనకు తెలీదు. మొత్తానికి ఆయన ఉంటాడు. అంత ఆయన ఆయుస్సు, అంత ఆయన జీవితం, చిరంజీవి అంటే. ఇక అప్పుడు ఇంక వేదవ్యాసుడు అయిపోయిన తర్వాత ఆయన నక్షత్రాల్లోకి వెళ్ళిపోతాడు. అలా ధ్రువమేకాక్షరం బ్రహ్మ, అది. ఇక నువ్వు వేదం అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఒకటే అక్షరం, ఓమితి బ్రహ్మ ఏకాక్షర అని. సాధన చతుర ద్వ్యక్షర అని చెప్పారు. సాధనం అంటే తపహ, యోగ, ఇవన్నీ ధ్యాన అని 2 వస్తాయి చూడండి. వేద అని 2 అక్షరాలంటే సాధన, ఇదంతా కూడా. ఇక ఓం అనేది ఒకటే, ధ్రువమేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేవం వ్యవస్థితం, అది ఓం అని ఉంటుంది. అది ఏకాక్షరం అది. ఇక బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ తద్బ్రహ్మేత్యభిధీయతే, దాన్ని ప్రణవ బ్రహ్మ, శబ్ద బ్రహ్మ అని పిలుస్తారు. ఎందుకంటే అది బృహత్వాత్, దానికన్నా పెద్దది లేదు. ఈ సృష్టి అంతా కూడా ప్రణవం నుంచే వచ్చింది, ఓంకారం నుంచి వచ్చింది. కాబట్టి అది బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ, అది మొత్తం ప్రపంచాన్ని విస్తరింపచేయగలదు. కాబట్టి దాన్ని తద్బ్రహ్మేత్యభిధీయతే, తద్బ్రహ్మేత్యుపాసీత, దాన్నే బ్రహ్మ అని ఉపాసన చేయాలి. అది నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. అంతవరకు చాలు. శబ్దబ్రహ్మే, శబ్దబ్రహ్మ అయినప్పటికీ శబ్దబ్రహ్మ పరం బ్రహ్మ,
తర్వాత పరంబ్రహ్మ. ఆ శబ్ద బ్రహ్మే నిన్ను పరబ్రహ్మలోకి ప్రవేశపెడుతుంది. కాబట్టి మంత్రం, ఆ మంత్రాన్ని, గురువు ఇచ్చిన మంత్రాన్ని నీకు ఓంకారంతో ప్రణవంతో చెప్తే ప్రణవంతో నువ్వు ఉపాసన చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ఆ మంత్రమే నీకు ప్రణవం అవుతుంది. ఆ మంత్రమే నీ జీవితాన్ని నడిపిస్తుంది. మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓమితి బ్రహ్మ, ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతుర ద్వ్యక్షరా. ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతుర ద్వ్యక్షరా. యోగ సూత్ర త్రయాక్షరా మంత్ర రహస్య చతురక్షరా. మంత్ర రహస్య చతురాక్షరా. హరి ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతురా వ్యక్షరా. ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతురా ద్వ్యక్షరా. పరమ పావన పంచాక్షరా. పరమ పావన పంచాక్షరా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పరమ పావన పంచాక్షరా. పరమ పావన పంచాక్షరా. ఇహ పర సాధన షడక్షరా. ఇహ పర సాధన షడాక్షరా. ద్రాం దత్తాయ నమః, ద్రాం దత్తాయ నమః, ద్రాం దత్తాయ నమః, ద్రాం దత్తాయ నమః. ఇహ పర సాధన షడక్షరా. ఇహ పర సాధన షడాక్షరా. ఇహ పర సాధన షడక్షరా. ఇహ పర సాధన షడాక్షరా. హరి ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతుర వ్యక్షరా. ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతురా ద్వ్యక్షరా. ఆత్మదర్శన సప్తాక్షరా. ఆత్మదర్శన సప్తాక్షరా. మహదానంద అష్టాక్షరా. మహదానంద అష్టాక్షరా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతుర వ్యక్షరా. ఓమితి బ్రహ్మ ఏకాక్షరా సాధన చతురా ద్వ్యక్షరా. మోక్ష సాధన నవాక్షరా. మోక్ష సాధన నవాక్షరా. నాద బిందు దశాక్షరా. నాద బిందు దశాక్షరా. ఓమితి బ్రహ్మ
चतुरा त्र्यक्षरा ओमिति ब्रह्मा एकाक्षरा साधन चतुरा त्र्यक्षरा भक्ति साधन सच्चिदानन्दा साधन सच्चिदानन्दा 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 ओमिति ब्रह्मा एकाक्षरा साधन चतुरा यक्षरा ओमिति ब्रह्मा एकाक्षरा साधन चतुरा द्व्यक्षरा साधन चतुरा द्व्यक्षरा साधन चतुरा द्व्यक्षरा अदि ओमिति ब्रह्म ಏಕಾಕ್ಷರ. ಇನ್ನು ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುವುದಾದರೆ, ಇವತ್ತು ಶ್ರಾವಣ ಸೋಮವಾರ ಬಹಳ ವಿಶೇಷ. ಸಚ್ಚಿದಾನಂದೇಶ್ವರ ಸ್ವಾಮಿಗೆ ಏಕಾದಶ ರುದ್ರಾಭಿಷೇಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ ನಾವೆಲ್ಲರೂ. ಶ್ರಾವಣ ಸೋಮವಾರ ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೆ. ಎಷ್ಟು ವಿಶೇಷ ಅಂದರೆ, ಅವರಿಗೆ ಹತ್ತಿರದಲ್ಲಿ ಗಂಗೆ ಎಲ್ಲಿರ್ತಾಳೋ ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಉತ್ಸವದಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಗಂಗೆಯನ್ನು ತಗೊಂಡು ಪಾದರಕ್ಷೆಯನ್ನು ಕೂಡ ಧರಿಸದೆ ಗಂಗಾ ಕಾವಡಿಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗಿ ಅವರ ಊರಿನಲ್ಲಿ ಶಿವನಿಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡ್ತಾರೆ. ಹರ ನಮಃ ಪಾರ್ವತೀ ಪತಯೇ ಹರ 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 ಮಹಾದೇವ. ಅವರಿಗೆ ಸಾವನ್ ಅಂತಂದರೆ ಅಷ್ಟು ಭಕ್ತಿ. ನಾವು ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಸ್ವಾಮಿಗೆ ಅರ್ಚನೆ ಮಾಡ್ತೀವಿ. ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಅವರು ಯಾಕೆ ಅಂದರೆ ಚೆನ್ನಾಗಿ ಮಳೆ ಬೆಳೆ ಆಗುತ್ತೆ ಅಂತ, ಅದು ನಂಬಿಕೆ ಅವರಿಗೆ. ನಾವು ಹರಿದ್ವಾರದಲ್ಲಿ ಹೋದರೆ ಪೂರ್ತಿ ಎಲ್ಲ, ಕಾಶಿಯಲ್ಲೂ ಅಷ್ಟೇ, ಎಲ್ಲಿ ಗಂಗೆ ಇದ್ದರೆ ಅಲ್ಲಿ, ನಾವು ಹತ್ತಿರದ ಊರು ಎಷ್ಟೇ ದೂರ ಇರಲಿ ಅಲ್ಲಿಂದ ಬರ್ತಾರೆ ಅವರು. ಬಂದು ಅಷ್ಟು ದೂರ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. 150 ಕಿಲೋಮೀಟ್ರ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಹೋಗಿ ಅದೇ ನೀರಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡಬೇಕು ಆ ಗಂಗೆಯಲ್ಲಿ ಅಂತ. ಇಂಥ ಒಂದು ನಂಬಿಕೆ ಅವರಿಗೆ. ಆ ಥರ ಭಕ್ತಿಯಾಗಿ ಆಚರಣೆ ಮಾಡುವಂಥ ಶ್ರಾವಣ ಮಾಸ. ಇಲ್ಲಿ ನಾವು ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ಒಂದೊಂದು ಮನ್ವಂತರದಲ್ಲಿ ಅವತಾರವನ್ನು ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಆ ಮಹಾವಿಷ್ಣುವು ಸ್ವಯಂಭುವ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಮಾನಸದೇವನು ಅನ್ನುವಂಥ ಹೆಸರಿಗೆ ಅವತರಿಸಿ ಬರ್ತಾನೆ. ಮಾನಸಾದೇವಿ ಕೂಡ. ಮಾನಸಾದೇವಿ ಹರಿದ್ವಾರದಲ್ಲಿ ಮಾನಸಾದೇವಿ, ಮಾಯಾದೇವಿ. ಅಂದರೆ ಈ ಮಾನಸ ಅನ್ನೋದು ಬಹಳ ವಿಶೇಷವಾದಂಥ ಹೆಸರು ಸ್ವಾಮಿಗೆ. ಮಾನಸದೇವನಾಗಿ ಅವತರಿಸಿ ಬರ್ತಾನೆ. ಇನ್ನು ಸ್ವಾರೋಚಿಷ ಮನ್ವಂತರದಲ್ಲಿ ತುಷಿತಾಗರ್ಭದಿಂದ, ತುಷಿತರು ಅಂತ ಅವರಿಗೆ ಹೆಸರು. ಆಗ ದೇವತೆಗಳಿಗೆ ತುಷಿತರು, ಅಮಿತಾಭರು, ಈ ಥರದ್ದೆಲ್ಲ ಹೆಸರಿದೆ ಅವರಿಗೆ. ಆ ತುಷಿತರು ಅವರ ಒಟ್ಟಿಗೆ ಸ್ವಾಮಿ ಅಜಿತನು ಅನ್ನುವಂಥ ಹೆಸರಿಗೆ ಜನ್ಮಿಸಿ ಬರ್ತಾನೆ. ಇನ್ನು ಆ ತುಷಿತನೇ ಉತ್ತಮ ಅನ್ನುವಂಥ ಆ ಹೆಸರಿನಿಂದ ಜನ್ಮಿಸ್ತಾನೆ. ಅದಾದ ಮೇಲೆ ಆ ಸತ್ಯಾದೇವಿಯ ಗರ್ಭದಿಂದ ಇನ್ನು ಉತ್ತಮ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಸತ್ಯನು ಅನ್ನುವಂಥ ಹೆಸರಿಗೆ ಸ್ವಾಮಿ ಅವತರಿಸಿ ಬರ್ತಾನೆ. ಅದೇ ಸತ್ಯದೇವ, ಸತ್ಯನಾರಾಯಣ ಅಂತ ಕರಿತೀವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಉತ್ತಮ ವ್ರತ ಯಾವುದು ಅಂದರೆ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವ್ರತ. ಅದು ಸತ್ಯದೇವನ ಒಂದು ಅವತಾರ ವಿಶೇಷ. ತಾಮಸ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಹರಿಯಾದೇವಿ ಗರ್ಭದಿಂದ ಆ ಸತ್ಯನು ಹರಿ ಅನ್ನುವಂಥ ದೇವತೆ. ಆಗ ದೇವತೆಗಳಿಗೆಲ್ಲರಿಗೂ ಹರಿ ಅಂತ ಹೆಸರು, ಆ ಗುಂಪಿನವರಿಗೆ. ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಹರಿ ಅನ್ನೋ ಹೆಸರಿಗೆ ಅವತರಿಸಿ ಬರ್ತಾನೆ ಸ್ವಾಮಿ. ಇನ್ನು ರೈವತ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಸಂಭೂತಿ ಅನ್ನುವಂಥ ಆಕೆಯ ಗರ್ಭದಿಂದ ರೈವತರು ಅನ್ನುವಂಥ ದೇವತೆಗಳ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾನಸನು ಅನ್ನುವಂಥ ಹೆಸರಿಗೆ ಬರ್ತಾನೆ. ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ಮಾನಸ ದೇವ, ಮಾನಸ, ಮತ್ತೆ 2ನೇ ಸಲ ಕೂಡ ಅದೇ ಹೆಸರು ಬಂತು. ಇನ್ನು ಚಾಕ್ಷುಷ ಮನ್ವಂತರದಲ್ಲಿ ವಿಕುಂಠ ಅನ್ನುವಂಥ ಆಕೆಯ ಗರ್ಭದಲ್ಲಿ ಆ ವೈಕುಂಠರು ಅನ್ನುವಂಥ ದೇವತೆಗಳ ಜೊತೆಯಲ್ಲಿ ವೈಕುಂಠನಾಮದಲ್ಲಿ ಅವತರಿಸಿ ಬರ್ತಾನೆ ಸ್ವಾಮಿ. ಅದು ವೈಕುಂಠ ಪುರುಷ ಪ್ರಾಣ ಅಂತ ನಾವು ಆ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮದಲ್ಲಿ ಕೇಳ್ತೀವಲ್ವ, ಆ ವೈಕುಂಠ ಅನ್ನೋ ಹೆಸರು
ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ಬಂತು. ಇನ್ನು 7ನೆಯ ಮನ್ವಂತರ, ಇವಾಗ ನಡೀತಾ ಇರುವಂಥ ಮನ್ವಂತರ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರ. ಇಲ್ಲಿ ಅದಿತಿ ಕಶ್ಯಪರಿಗೆ ಆ ಸ್ವಾಮಿ ವಾಮನನಾಗಿ ಅವತರಿಸಿ ಬರ್ತಾನೆ. ವಾಮನನಾಗಿ ಯಾಕೆ ಬರ್ತಾನೆ ಅಂದರೆ ಬಲಿಚಕ್ರವರ್ತಿಯನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡೋಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಸ್ವಾಮಿ ವಾಮನ ರೂಪದಲ್ಲಿ ಬರ್ತಾನೆ. ಜೈ ಬಲೋ ವಾಮನ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಶ್ರಾವಣ ಶುದ್ಧ ದ್ವಾದಶಿ ವಾಮನ ಜಯಂತಿ. ಇವತ್ತು ವಾಮನ ಜಯಂತಿ. ವಿಶೇಷವಾಗಿ ನಾವು ವಾಮನ ಮೂರ್ತಿಯ ಕಥೆಯ ಅಥವಾ ಹೆಸರಿನ ಒಂದು ಉತ್ಪತ್ತಿಗಿರುವಂಥ ಕಾರಣವನ್ನು ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ವಿಶೇಷವಾಗಿ ಅದು ವಾಮನ ಅವತಾರ. ಎಂಥ ತೊಂದರೆಗಳಿದ್ದರೂ ಕೂಡ ವಾಮನ ಸ್ಮರಣೆಯಿಂದ ಆ ಇಂದ್ರನಿಗೆ ಹೇಗೆ ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಪರಿಹಾರವಾಯಿತೋ ಹಾಗೆ ನಮಗೂ ಕೂಡ ಆ ಸ್ವಾಮಿ ಪರಿಹಾರ ಮಾಡ್ತಾನೆ, ತ್ರಿವಿಕ್ರಮನಾಗಿ ಪರಿಹಾರ ಮಾಡ್ತಾನೆ. ಅದರಿಂದ ವಾಮನ ಮೂರ್ತಿಯ ಸ್ಮರಣೆ ಅರ್ಚನೆ ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು. ಬೇಗ ಕರಗಿ ಅನುಗ್ರಹ ಮಾಡುವಂಥ ಸ್ವಾಮಿ ವಾಮನ ಮೂರ್ತಿ. ವಾಮನ ವಟು ಅಲ್ವಾ, ಅದರಿಂದ ಜಾಸ್ತಿ ಏನು ಕೇಳಲಿಲ್ಲ, 3 ಹೆಜ್ಜೆ ಕೇಳಿತ್ತು. 3 ನಂಗೆ ಇನ್ನೇನು ಬೇಡ, ನಾನೇನು ಮಾಡಲಿ, 3 ಹೆಜ್ಜೆ ಸಾಕು. ನಾನು ರಾಜಪ್ಪ 3 ಹೆಜ್ಜೆಯಲ್ಲಿ ಏನೋ ಮಾಡ್ತೀಯಾ ಅಂತಂದರೆ, ನಿನಗೆ ಯಾಕೆ ಅವೆಲ್ಲ, ನನಗೆ 3 ಹೆಜ್ಜೆ ಕೊಡು ಸಾಕು. 3 ಹೆಜ್ಜೆ ಏನೆಲ್ಲ ಮಾಡ್ತು ಅಲ್ವಾ, ಅಷ್ಟೇ ಸ್ವಾಮಿಗಿನ. ಆಯಿತು 3 ಹೆಜ್ಜೆ ಕೊಡ್ತೀನಿ. 3 ಹೆಜ್ಜೆ ಅಲ್ಲಪ್ಪ, ತುಳಿದು ಹಾಕ್ಬಿಡ್ತಾನೆ, ಪೂರ್ತಿ ತ್ರೈಲೋಕ್ಯವನ್ನು ಆವರಿಸಿಬಿಡ್ತಾನೆ ಅಂತ ಯಾರು ಸ್ವಯಂ ಶುಕ್ರಾಚಾರ್ಯರೇ ಹೇಳಿದ್ದು. ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಬಂದು ಕೇಳೋವಂಥವನು ಮಹಾವಿಷ್ಣುವಾಗಿ ಅವನು ತಗೊಳ್ಳೋ ಕೈ ನಾನು ಕೊಡೋ ಕೈ ಆದರೆ ಇನ್ನು ಅದಕ್ಕಿಂತ ಬೇಕಾಗಿರೋದೇನು? ಈ ಥರದ ಭಾಗ್ಯ ಯಾರಿಗೂ ಸಿಗುತ್ತೆ? ನನಗೆ ಸಿಕ್ಕಿದೆ. ಎಲ್ಲರಿಗೂ ಕೊಡೋವಂಥ ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಬಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಅದರಿಂದ ತೊಂದರೆ ಇಲ್ಲ, ಕೊಡ್ತೀನಿ ಅಂಥೇಳಿ ವಿಂಧ್ಯಾವಳಿ ಬಂದು ನೀರು ಹಾಕಿದ್ಲು. ತಾನು ಭಗವಂತನಿಗೆ 3 ಹೆಜ್ಜೆ ಕೊಟ್ಟೆ ಅಂತ. ತ್ರಿಪಾದಸ್ಯಾಮೃತಂ ದೇವಿ ತ್ರಿಪಾದೋರ್ಧ್ವ ಉದಯಿತ್ ಪುರುಷಃ ಪಾದೋಸ್ಯೇಹಾಭವಾತ್ ಪುನಃ ತಥೋ ವಿಶ್ವಂ ವ್ಯಕ್ರಾಮತ್. ವ್ಯಕ್ರಾಮತ್ ಅಂದರೆ ತ್ರಿವಿಕ್ರಮನಾಗ್ಬಿಟ್ಟ. ವಿಶ್ವಂ ವ್ಯಕ್ರಾಮತ್ ಹಾಗೆ ಒಂದು ಪಾದದಲ್ಲಿ ಬೆಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದರೆ ಸೂರ್ಯನು ಹಾಗೆ ಹೋಗುವಾಗ ಸ್ವಾಮಿ ಪಾದ ಬೆಳೀತಾ ಇದೆ. ಬೆಳೀತಿರುವಾಗ ಸ್ವಾಮಿಯ ಕಂಕಣದ ಒಂದು ಆ ಮಣಿ ರತ್ನದ ಹಾಗೆ ಕಾಣಿಸ್ದ. ಯಾರು? ಸೂರ್ಯ. ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತೆಲ್ಲ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊ. ಹಾಗೆ 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 ಸ್ವಾಮಿ ಸ್ಮರಣೆಯಲ್ಲಿ ವಾಮನಾವತಾರ ಬಹಳ ಮುಖ್ಯ. ವಾಮನ ತ್ರಿವಿಕ್ರಮ ಅಂದ್ಕೊಂಡು ಗಂಗಾ ಸ್ನಾನ ಮಾಡಬೇಕು. ಯಾಕೆಂದರೆ ಗಂಗೆಯ ತಂದೆ ಅವರು ವಾಮನ. ಅವರ ಪಾದದಲ್ಲಿ, ವಾಮನ ಪಾದದಲ್ಲಿ ಗಂಗೆ ಇರ್ತಾಳೆ. ಆದ್ದರಿಂದ ವಾಮನ ತ್ರಿವಿಕ್ರಮ ಅಂದ್ಕೊಂಡ್ರೇ ನಮಗೆ ಪಾಪಗಳೆಲ್ಲ ಪರಿಹಾರವಾಗುತ್ತೆ ಅಂತ. ಅಂಥ ಆ ವಾಮನ ಸ್ವಾಮಿಯ ಅವತಾರದ ವಿಶೇಷವಾದಂಥ ದಿವಸ ಇವತ್ತು. ಇನ್ನು ಹಾಗೆ ಆ ಸ್ವಾಮಿಯ ಅವತಾರವಾಯಿತು ಅಂತ ಹೇಳಿ ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ ಬರುವಂಥ ದೇವತೆಗಳು ಅವತಾರಗಳು ಅವೆಲ್ಲ ಬೇಕಾದಷ್ಟಿವೆ. ನಮಗೆ ಇಲ್ಲಿಯವರೆಗೂ ಮುಖ್ಯ ಇಲ್ಲಿ. ಆದ್ದರಿಂದ ಈ ವೈವಸ್ವತದಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ಹೇಳಿರುವಂಥ ಅವತಾರಗಳು ನಾಮಧೇಯಗಳು ಬೇಕಾದಷ್ಟಿದ್ದರೂ ಕೂಡ ವಾಮನ ಅವತಾರ ವೈವಸ್ವತದಲ್ಲಿ ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು ಅಂತ ಹೇಳಿ. ಯಾಕೆಂದರೆ ದೇವತೆಗಳನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡೋಕ್ಕೆ ಸ್ವಾಮಿ ಅವತಾರವನ್ನು ತಗೊಂಡು ಬಂದರು. ಅದಕ್ಕೆ ಉಪೇಂದ್ರ ಅಂತ ಹೆಸರು ಬಂತು ಸ್ವಾಮಿಗೆ. ಇಂದ್ರ ಉಪೇಂದ್ರ ಅಂದರೆ ಇಂದ್ರನಿಗೆ ತಮ್ಮನಾಗಿ ಸ್ವಾಮಿ ಅದಿತಿ ಕಶ್ಯಪರಲ್ಲಿ ಅವತಾರವನ್ನು ತಗೊಂಡ್ರು. ಆದ್ದರಿಂದ ವಾಮನಾವತಾರ ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು. ಇನ್ನು ವಿಷ್ಣು ನಾಮದ ನಿರ್ವಚನ. ವಿಷ್ಣು ಅನ್ನುವಂಥ ಹೆಸರು ಯಾಕೆ ಬಂತು ಅಂದರೆ ವಿಷಧಾತುವಿನಿಂದ ಬಂತು. ವಿಷ ಅಂದರೆ ಏನು? ವಿಷ ಪ್ರವಿಶನೆ ಅಂದರೆ ಪ್ರವೇಶ ಮಾಡೋದು ಅಂತ. ಈ ಸೃಷ್ಟಿಯನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಆ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿ ಆ ಸೃಷ್ಟಿಯನ್ನು ತಾನೇ ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದ ಅವರಿಗೆ ವಿಷ್ಣು ಅಂತ ಹೆಸರು. ಜೈ ಬಲೋ ಮಹಾವಿಷ್ಣು ಸ್ವಾಮಿಗೆ. ಸುಮ್ಮನೆ ಏನೋ ಹಾಗೆ ಬಂದಿರೋವಂಥದ್ದಲ್ಲ ಅದು ವಿಷ್ಣು ಅಂತಂದರೆ. ವಿಷ್ಣು ಅಂದರೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಸೃಷ್ಟಿಯೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿ ಸೃಷ್ಟಿಯನ್ನು ಕಾಪಾಡ್ತಾ ಇರೋವಂಥವನು. ಕರೋತಿ ಪರಿಪಾತಿ ಹಂತಿ ಚ. ಆದ್ದರಿಂದ ಮಹಾವಿಷ್ಣು ಅಂತ ಆ ನಾಮಧೇಯ ಬಂತು ಅಂತ
ಆ ವಿಷ್ಣು ನಿರ್ವಚನವನ್ನು ಹೇಳಿದ್ರು. ಇನ್ನೇನು ಹೇಳೋದು? ಎಲ್ಲ ದೇವತೆಗಳು, ಎಲ್ಲ ಮನುಗಳು, ಎಲ್ಲ ಇಂದ್ರರು ಸಮಸ್ತವೂ ಕೂಡ ಆ ಮಹಾವಿಷ್ಣು ಅನ್ನುವಂಥ ಭಾವನೆಯಲ್ಲಿ ನೀರಿರು. ಸರ್ವವು ವಿಷ್ಣುಮಯವಾಗಿ ದರ್ಶನ ಮಾಡು ಅಂತ. ವಿಷ್ಣು ಅಂತಂದರೆ ಕೇವಲ ಅಂದರೆ ಶಿವ ಅಲ್ವಾ? ಶಿವ ಕೇಶವ ಅಭೇದ ಇಬ್ಬರೂ ಒಂದೇ. ಶಿವನನ್ನಾರು ನೋಡಿ, ವಿಷ್ಣುವನ್ನಾರು ನೋಡಿ. ಶಿವ ಅಂದರೆ ಮಂಗಳಕರವಾಗಿ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಮಾಡಿ, ಮಂಗಳಕರವಾಗಿ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಕಾಪಾಡ್ತಾ, ಮಂಗಳಕರವಾಗಿಯೇ ಪ್ರಳಯವನ್ನು ಮಾಡುವಂಥವ್ರು. ಪ್ರಳಯ ಕೂಡ ಮಂಗಳವೇ ಅಲ್ವಾ? ನಮಗೆ ನಿದ್ರೆ ಬರಬೇಕು. ಇಲ್ಲ ರೀ, ನಾವು ತುಂಬ ವರ್ಕೋಹಾಲಿಕ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಇನ್ನು ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ ಆರೋಗ್ಯ ಕೆಟ್ಟ ಹೋಗುತ್ತೆ ಅಲ್ವಾ? ನಿದ್ರೆ ಬೇಕೇ ಬೇಕು. ನಿದ್ರೆ ಇಲ್ಲ ಅಂದರೆ ಬದುಕಕ್ಕಾಗಲ್ಲ, ನಾವು ಜೀವನ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ ಅಲ್ವಾ? ಅದರಿಂದ ಪ್ರಳಯವು ಕೂಡ ನಮ್ಮ ಒಳ್ಳೆಯದಕ್ಕೆ. ಪ್ರಳಯವಾಗಬೇಕು. ಪ್ರಳಯ ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ ಯಾವತ್ತೂ ಹೀಗೆ ಇರೋಕ್ಕಾಗುತ್ತಾ? ಆಗಲ್ಲ. ಬರುತ್ತೆ, ಪ್ರಳಯ ಬರುತ್ತೆ, ಬೇಕದು. ಎಲೆ ಉದುರಬೇಕು, ಹೊಸ ಎಲೆ ಬರಬೇಕು, ಆಗಲೇ ಸೃಷ್ಟಿ. ಯಾಕ್ರಿ ಎಲೆ ಉದುರಿಸ್ಬೇಕು, ಹಂಗಂಗೆ ಇಟ್ಬಿಡ್ಬೋದು ಅಂತ? ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆಗುತ್ತದು ಅಲ್ಲ, ಉದುರದೇ ಇರೋ ಎಲೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆಗುತ್ತೆ. ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆದರೆ ಹಾಗೆ ಇರುತ್ತೆ, ಇರಲಿನಾ? ಏನು ಉಪಯೋಗ ಇಲ್ಲ ಅದರಿಂದ ಇದು ಸಹಜವಾದದ್ದಾದ್ದರಿಂದ ಉದುರ್ತಾ ಇರಬೇಕು, ಬರ್ತಾ ಇರಬೇಕು. ಇದು ಸೃಷ್ಟಿ. ಆದ್ದರಿಂದ ಶಿವಸ್ವರೂಪನಾಗಿ ಅವನೇ ಪ್ರಳಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಾದರೂ ನೀವು ಭಾವನೆ ಮಾಡಿ. ತ್ರಿಮೂರ್ತಿಗಳಲ್ಲಿ ಅಭೇದವನ್ನು ನೋಡಿ. ಯಾವತ್ತಿಗೂ ಶಿವಕೇಶವರಲ್ಲಿ ಭೇದವನ್ನು ನೋಡಬಾರದು. ನೋಡಿದ್ರೆ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರುತ್ತೆ. ಶಾಸ್ತ್ರ ಏನು ಹೇಳಿದೆ? ಶಿವಕೇಶವ ಭೇದ ನೋಡೋರಿಗೆ ಏನು ಬರುತ್ತೆ? ಭೀಕರವಾದ ಉದರ ಬಾಧೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಯಾರ್ಯಾರು ಹೊಟ್ಟೆ ನೋವು ಬಂದಿದ್ದರೆ ಅವರು ಶಿವಕೇಶವ ಭೇದವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಲೆಕ್ಕ. ಓಹೋ, ಇದನ್ನು ಒಂದೊಂದಕ್ಕೊಂದೊಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಇದು ಕರ್ಮ ವಿಪಾಕದಲ್ಲಿ ಯಾಕ್ರಿ ಹೊಟ್ಟೆ ನೋವು ಬಂತು ಅಂತಂದರೆ ಶಿವಕೇಶವ ಭೇದ. ಹೊಟ್ಟೆ ನೋವು ಬಂತು, ಹೊಟ್ಟೆ ನೋವು ಅಂದರೆ ಶಿವಕೇಶವ ಭೇದ ಬಿಡು. ಇದು ಪ್ರಿಸ್ಕ್ರಿಪ್ಷನ್. ಡಾಕ್ಟ್ರುಗಳದ್ದು ಬರೆಯೋಂಗಿಲ್ಲ. ಡಾಕ್ಟ್ರ್ ಮಾವ್ರದ್ದೇ ಹೇಳಬೇಕು ಅವರು. ಇಲ್ಲಿ ನಾವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಡಾಕ್ಟ್ರು ಇದನ್ನು ಹೇಳ್ಕೋಬೇಕು ನಾವು ಅಲ್ವಾ? ಆ ಭೇದವನ್ನು ನೋಡಬಾರ್ದು, ತಪ್ಪದು. ಅಭೇದವನ್ನು ನೋಡಬೇಕು. ಅದನ್ನು ಸದಾಕಾಲ ಮನದಟ್ಟು ಮಾಡಿಕೊಳ್ಬೇಕು ಅಂತ. ಇನ್ನು ನಾವು ಕೃಷ್ಣ ಶತಕದಲ್ಲಿ ನಿನ್ನೆ ನಾವು ಹೇಳ್ಕೊಳಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಇವತ್ತು ವಾಮನಾವತಾರದ ಅದೇ ಪದ್ಯವನ್ನೇ ಹೇಳ್ಕೊಡುವಂಥ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ಅಡಿಯಿಡುತ್ತಲ್ ಮೂರಡಿಯಲಿ, ಅಡಿಯಿಡುತ್ತಲ್ ಮೂರಡಿಯಲಿ, ಅಡಿ ಮುಡಿ ತುಂಬಿಸಿ ಭಲೆ ಭಲೆ ಅಖಿಲ ಜಗಂಗಳ್, ಅಡಗಿಸಿದೆ ನಿನ್ನ ಕಾಯದಿ ಕಡು ಚಿತ್ರವು ನಿನ್ನ ಲೀಲೆ ಅದಿತಿಜ ಕೃಷ್ಣ. ವಾಮನಾವತಾರ. ಈ ವಾಮನಾವತಾರವನ್ನು ಭಾಗವತದಲ್ಲಿ ಈ ಡಕಾರ ಪ್ರಾಸದಲ್ಲೇ ಬರೆದಿದ್ದಾರೆ. ಒಂದು 5 ಶ್ಲೋಕ. ಬೇರೆ ಯಾವುದೇ ಗ್ರಂಥ ತಗೊಂಡ್ರು ಕೂಡ ಈ ಡಕಾರ ಪ್ರಾಸ, ಯಾಕಂದರೆ ನಡೆಯೋದು ಹಾಗಿರುತ್ತೆ ಅಂತ. ಡ ಡ ಡ ಡ ಡ ಡ ಅಂದರೆ ಮಗು ಹೆಜ್ಜೆ ಹಾಕೋದು ಹಾಗಿರುತ್ತೆ ಅಂತ. ಅದರಿಂದ ಇಲ್ಲಿ ಕೃಷ್ಣ ಶತಕದಲ್ಲೂ ಕೂಡ ತೆಲುಗಿನಲ್ಲಿ ಡಕಾರ ಪ್ರಾಸವೇ ತೊಗೊಂಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನಾವು ದ್ವಿತೀಯಾಕ್ಷರ ಡಕಾರ ಪ್ರಾಸನೇ ತೊಗೊಂಡಿದ್ವಿ. ಹೇಳಿ. ಅಡಿ ಇಡುತ್ತಲ್ ಮೂರಡಿಯಲಿ, ಅಡಿ ಹಿಡಿತಲ್ ಮೂರಡಿಯಲಿ, ಅಡಿ ಮುಡಿ ತುಂಬಿಸಿ, ಅಡಿ ಮುಡಿ ತುಂಬಿಸಿ, ಭಲೆ ಭಲೆ ಅಖಿಲ ಜಗಂಗಳ್, ಭಲೆ ಭಲೆ ಅಖಿಲ ಜಗಂಗಳ್, ಅಡಗಿಸಿದೆ ನಿನ್ನ ಕಾಯದಿ, ಅಡಗಿಸಿದೆ ನಿನ್ನ ಕಾಯದಿ, ಕಡು ಚಿತ್ರವು ನಿನ್ನ ಲೀಲೆ, ಕಡು ಚಿತ್ರವು ನಿನ್ನ ಲೀಲೆ ಅದಿತಿಜ ಕೃಷ್ಣ. ಅದಿತಿಜ ಕೃಷ್ಣ. ಸುಲಭವಾಗಿ ಅರ್ಥವಾಗುತ್ತೆ. ನೀನು ಮೆಲ್ಲಗೆ ಹಾಗೆ ಅಡಿ ಇಡ್ತಾ ಬಂದು ಯಾರಪ್ಪ ಈ ಹುಡುಗ ಹೀಗೆ ಬಂದ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಎಲ್ಲ ಯಜ್ಞ ಯಾಗ ಎಲ್ಲ ನಿಲ್ಲಿಸಿ ಓದೋ ಮಂತ್ರ ಎಲ್ಲ ಮರೆತು ಹೋಗಿ ಆ ತೇಜಸ್ಸಿನಲ್ಲಿ ಮುಳುಗೋಗಿ ಎಲ್ಲರೂ ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ಬಿಟ್ರು ಅಂತ. ಋಷಿಗಳು ಕೂಡ ಏನು ಅವ್ರಿಗೆ ಜ್ಞಾಪಕ ಬರ್ತಾ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಆ ಸುರುವ ಕೈಲಿ ಹಾಗೆ ಇದೆ, ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನು ಇವರು ಯಜಮಾನ ಜ್ಞಾಪಿಸ್ಬೇಕಲ್ಲ, ಅವರು ಅಷ್ಟೇ ಹಂಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಹುಡುಗ ಆ ಮಗು ಹಾಗೆ ಬರ್ತಾ ಇದೆ ಬಾಲವಟು, ಇವರೆಲ್ಲ ಎದ್ದೋಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮಹಾವಿಷ್ಣು ವಾಮನಾವತಾರದಲ್ಲಿ ಬರುವಾಗ ಇನ್ನು ಹೇಗಿರುತ್ತೆ, ಹಾಗೇ ಇರುತ್ತೆ. ಅಂಥ ಒಂದು ತೇಜಸ್ಸು, ಕೈಯಲ್ಲಿ ಛತ್ರ, ಸ್ವಾಮಿಗೆ ಒಂದು ಚೆನ್ನಾಗಿರುವಂಥ ಒಂದು ಶಿಖೆ, ಒಂದು ಸ್ವಲ್ಪ ಬೇಕಾಗಿರೋಷ್ಟು ಬೊಜ್ಜು ಸ್ವಾಮಿಗೆ. ಹಾಗೆ ಮೇಲೆ ವಾಮನ ಮೂರ್ತಿ ಬೆಳ್ಳಗೆ ಹಾಗೆ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಹಾಗೆ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇರುವಾಗ ಅದ್ಭುತ. ಆ ತಾಯಿ ಆ ಗೆಜ್ಜೆ ಕಟ್ಟಿದಾಲೆ ಕಾಲುಗಳಿಗೆ, ಶಬ್ದ ಮಾಡ್ತಾ ಇದೆ ಮೆಲ್ಲಿಗೆ.
ಅಂಥ ರೂಪದಲ್ಲಿ ಆ ಕೃಷ್ಣಾಜಿನ ಸುತ್ತಕೊಂಡು ಇನ್ನೇನಿಲ್ವಲ್ಲ, ಕೈಯಲ್ಲಿ ಒಂದು ದರ್ಭಾಸನ, ಇನ್ನೊಂದು ಕೈಯಲ್ಲಿ ಒಂದು ಕಮಂಡಲ, ಇದನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಹಿಂಗೆ ಅನ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರೆ ಆಹಾ ಅದ್ಭುತ ರೂಪ. ಅದನ್ನು ನೋಡಿ ಮೈ ಮರೆತು ಹೋದ್ರು. ಅದಕ್ಕೆ ಅಡಿ ಇಡುತ್ತಲ್ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲಗೆ, ಯಾರನ್ನು ಏನೂ ಕೇಳಲಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಪಾಟಿಗೆ ತಾನು 3 ಅಡಿಯಲ್ಲಿ ಅಡಿ ಮುಡಿ ತುಂಬಿಸಿ, ಕೆಳಗೆ ಮೇಲೆ ಪೂರ್ತಿ ಎಲ್ಲ ತುಂಬಿಸಿ ಇಟ್ಬಿಟ್ಟು 3 ಅಡಿಯಲ್ಲಿ ಅಷ್ಟೇ, ಏನು ಸ್ವಾಮಿ ಜಾಸ್ತಿ ಅಂತ ತಗೊಳ್ಳಿಲ್ಲ. 3 ಅಡಿಯಲ್ಲಿ, 3ನೇ ಅಡಿ ಎಲ್ಲಿಡಬೇಕು ಅಂತ ಬೇರೆ. ಭಲೆ ಭಲೆ ಅಖಿಲ ಜಗಂಗಳ್ ಅಡಗಿಸಿದೆ ನಿನ್ನ ಕಾಯದಿ, ಪೂರ್ತಿ ಎಲ್ಲ ನಿನ್ನ ರೂಪದಲ್ಲೇ ಬಂದ್ಬಿಡ್ತಲ್ಲ ಪುರುಷ ಸೂಕ್ತ. ಕಡು ಚಿತ್ರವು ನಿನ್ನ ಲೀಲೆ, ನಿನ್ನ ಲೀಲೆ ಬಹಳ ಚಿತ್ರ, ಬಹಳ ಆಶ್ಚರ್ಯ. ಅದಿತಿಜ ಕೃಷ್ಣ, ಇಲ್ಲಿ ಕೃಷ್ಣನನ್ನ ಹಾಗೆ ಅಕ್ರೂರನು ದಶಾವತಾರದಲ್ಲಿ ಸ್ತೋತ್ರ ಮಾಡಿದ್ದಾನೋ ಹಾಗೆ ಎಲ್ಲರೂ ಕೃಷ್ಣ ಸ್ವರೂಪ ಅಂಥೇಳಿ ಅದಿತಿಜ ಕೃಷ್ಣ. ಅದಿತಿಜ ಅಂದರೆ ವಾಮನ ಮೂರ್ತಿ, ವಾಮನ ಮೂರ್ತಿಯನ್ನೇ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಂಡು ವರವಟುನಿ 3 ಅಡಿಯನು. ಮತ್ತೆ ಅವರು 3 ಪಾದ, ನಾವು 2 ಆದರೂ ಪದ್ಯ ಬರೀದೇ ಹೋದರೆ ಹೆಂಗೆ, ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೊಂದು ಸ್ವಲ್ಪ ಒಂದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಕೂಡ. ವರವಟುನಿ 3 ಅಡಿಯನು ಕರವನು ಚಾಚಿ ಬಲಿಯನು ಬಯಸಿ ಬಲು ಚಿತ್ರಂ, ಸರಸರನೆ 3 ಲೋಕವ ಮರೆ ಮಾಡಿದೆ ನಿನ್ನ ಲೀಲೆ ಘನವದು ಕೃಷ್ಣ. ವರವಟುನಿ 3 ಅಡಿಯನು ಕರವನು ಚಾಚಿ ಬಲಿಯನು ಬಯಸಿ ಬಲು ಚಿತ್ರಂ ಸರಸರನೆ 3 ಲೋಕವ ಮರೆ ಮಾಡಿದೆ ನಿನ್ನ ಲೀಲೆ ಘನವದು ಕೃಷ್ಣ. ಯಾರಿಂದ ಸಾಧ್ಯ ಅದು? ನಿನ್ನ ಲೀಲೆ ಅಂಥ ಒಂದು ಘನವಾದಂಥ ಲೀಲೆ ಅದು. ವರವಟುನಿ, ಎಲ್ಲ ವಟುಗಳು ಓಡಾಡ್ತಿರ್ತಾರೆ ಆಶ್ರಮದಲ್ಲಿ, ಚಿಕ್ಕವರು ವೇದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅವ್ರನ್ನೆಲ್ಲ ನೋಡಿದಾಗ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಆನಂದವಾಗಿರುತ್ತೆ. ಅವರು ವರವಟುನಿ 3 ಅಡಿಯನು, ಅಲ್ಲಿ ಬಂದು ಕರಚಾಚಿ, ನೀನೆಲ್ಲರಿಗೂ ಕೊಡೋನು, ಅಲ್ಲಿ ಬಂದು ನನಗೆ ಒಂದು 3 ಅಡಿ ಕೊಡಿಸಿ ಅಂತ. ಏನೋ 30-40 ಕೇಳಲಿಲ್ಲ ಅವರು, 3 ಅಡಿಯೇ ಕೇಳಿದ್ದು. ಏನಪ್ಪ ನಾನು ರಾಜ ಕಣಯ್ಯ, ಒಳ್ಳೆ ದೊಡ್ಡದಾಗಿ ಕೇಳಯ್ಯ ಅಂದರೆ ಸಾಕು ನನಗೆ, ನಾನೇನು ಮಾಡಬೇಕು, ನಾನೊಬ್ಬ ಬ್ರಹ್ಮಚಾರಿ, ಹಾಗೆ ಒಂದು 3 ಹೆಜ್ಜೆ ನಿಂತ್ಕೊಳ್ಳೋಗಿಷ್ಟೇ ಸಾಕು. ವಾ ಎಂಥ ಮಗು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕೊಟ್ಟ. ಕರವನು ಚಾಚಿ ಬಲಿಯನು ಬಯಸಿ ಬಲು ಚಿತ್ರಂ, ಬಹಳ ಚಿತ್ರ, ಬಹಳ ಆಶ್ಚರ್ಯ. ಸರಸರನೆ, ಆಯ್ತಪ್ಪ ಕೊಟ್ಟೆ ಅಂದ್ಕೊಳ್ಳೋ ಓದ್ ಬೆಳ್ಕೊಂಬಿಡೋದ, ಆಶ್ಚರ್ಯ. ಎಲ್ರಿ ಮನೆಯಲ್ಲಿ ಬಾಡಿಗೆಗೆ ಅಂತ ಬಂದು ಅವರೇ ಸ್ವಾಹ ಮಾಡಿಬಿಡ್ತಾರಲ್ಲ, ಆ ಥರ ಆಯಿತು ಕಥೆ ಇದು. ಆ ಸರಸರನೆ 3 ಲೋಕವ, ಎಲ್ಲ ತನ್ನದೇ ತಾನೆ ಮರೆ ಮಾಡಿದೆ, ಏನೂ ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ. ಆ ಪಾದ ಬಿಟ್ಟು ಇನ್ನೇನು, ಆ ಪಾದ ಭಕ್ತಿ ಇದ್ದರೆ ಅದು ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನೂ ಕಾಣಲ್ಲ. ಮರೆ ಮಾಡಿದೆ, ಯಾವುದು ಏನೂ ಕಾಣಲಿಲ್ಲ, ಅಂದರೆ ಎಲ್ಲ ನಿನ್ನೊಳಗೆ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಡ್ತು ಅಂತ. ಮರೆ ಮಾಡಿದೆ ನಿನ್ನ ಲೀಲೆ ಘನವದು ಕೃಷ್ಣ, ಅದು ಭಗವಂತ ನಿನ್ನ ಒಂದು ಲೀಲೆ. ಅಂಥ ಒಂದು ಲೀಲೆಯನ್ನು ನೀನು ತೋರಿಸಿದ್ದು ಯಾಕೆ ಅಂತಂದರೆ, ಬೇಕಾದಷ್ಟು ಅಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಎಷ್ಟು ಅವತಾರಗಳಿಗೆ ಅದು ಕಾರಣವಾಯಿತು ಗೊತ್ತಾ. ವಾಮನಾವತಾರ ಅನ್ನೋದು, ಬಲಿಚಕ್ರವರ್ತಿ ಭವಿಷ್ಯತ್ತು ಇಂದ್ರ ತಯಾರಾದ, ಇನ್ನು ಗಂಗೆ, ನಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಗಂಗೆ ಬಂತು ಅಲ್ಲಿಂದ, ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಗಂಗೆ ಸಿಗ್ತಾನೇ ಇರಲಿಲ್ಲ. ಹಾಗೆ ಆ ಕೃಷ್ಣಾವತಾರದಲ್ಲಿ ಪೂತನ ಆಗಿ ಹುಟ್ಟು ಬಂದ್ಲಲ್ಲ, ಯಾರದು? ಬಲಿಚಕ್ರವರ್ತಿ ಮಗಳು. ಆ ಮಗಳಿಗೆ ಆ ಚಿಕ್ಕ ವಾಮನ ಮೂರ್ತಿಯನ್ನು ನೋಡಿ ತುಂಬ ಸಂತೋಷವಾಗಿ, ಆಹಾ ಈ ಮಗುವಿಗೆ ನಾನು ತಾಯಿ ಆಗಬೇಕು ಅಂತ ಅನಿಸ್ತಂತೆ, ಈ ಮಗುವಿನಿಂದ ಸ್ತನ್ಯಪಾನ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಅನಿಸ್ತಂತೆ. ತಾಯಿ ಮನಸ್ಸಲ್ವಾ, ಸಂತೋಷ, ಒಳ್ಳೆಯದು. ಯಾವಾಗ ಹೀಗೆ ಬೆಳ್ಕೊಂಬಿಟ್ಟ ತಕ್ಷಣ ಕೋಪ ಬಂದ್ಬಿಡ್ತು. ನಮ್ಮ ತಂದೆನ ಹೀಗೆ ತೊಳೆದ್ಬಿಟ್ನಲ್ಲ, ಹಾಗಾಗಿ ಮಗುನ ಸಾಯಿಸ್ಬಿಡ್ಬೇಕು ಅಂತ. 2 ಭಗವಂತ ಕೊಟ್ಟನಂತೆ ಗರ್ಗಭಾಗವತದಲ್ಲಿ, 2 ಭಗವಂತ ಅನುಗ್ರಹಿಸ್ದ ಅಂತ. ಯಾಕೆ? ಪೂತನ ರೂಪದಲ್ಲಿ ಬಂದಾಗ ಹಾಲು ಕುಡ್ದ ಸ್ವಾಮಿ, ತಾಯಿ ಹಾಲನ್ನು, ಹಾಗೆ ಪ್ರಾಣವನ್ನು ಎಳೆದುಬಿಟ್ಟ, ಸಾಯಿಸಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಲ್ಲ. ಅದಕ್ಕೆ ಆ ಪೂತನ ರಾಕ್ಷಸಿಯಾಗಿ ಜನ್ಮ ತಗೊಂಡು ಕೃಷ್ಣಾವತಾರದಲ್ಲಿ ಅದು ಬಹಳ ಮುಖ್ಯವಾಯಿತು. ಇನ್ನು ಜಾಂಬವಂತನಿಗೆ ಆ ರೂಪ ದರ್ಶನ ಇಲ್ಲಿ ನಾರಾಯಣೀಯಂನಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಜಾಂಬವಂತ ಬಹಳ ಭಕ್ತ. ಆ ಭಕ್ತನು ಮೃದಂಗ ನುಡಿಸ್ತಾ ಆ ವಾಮನ ಮೂರ್ತಿಗೆ ಪ್ರದಕ್ಷಿಣೆಯನ್ನು ಮಾಡ್ತಾನೆ. ಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡಿ ಆ ಸ್ವಾಮಿಯ ವೈಭವವನ್ನು
ಹೊಗಳುವಂಥದ್ದು. ಇನ್ನು ನಮಗೆ ಪುರುಷ ಸೂಕ್ತ ಇಲ್ಲದೆ ಯಾವುದೂ ಇಲ್ವಲ್ಲ. ಆ ಪುರುಷ ಸೂಕ್ತಕ್ಕೆ ಮೂಲ ತ್ರಿವಿಕ್ರಮಾವತಾರ, ಅದೇ ಆ ವಾಮನಾವತಾರ. ಇನ್ನು ಒಂದು ವೇದದಲ್ಲಿ ಒಂದು ಸೂಕ್ತವೇ ಸ್ವಾಮಿಗೆ ಬಂದಿದೆ ಅಂತನ್ನುವಾಗ ಇನ್ನು ನಮಗೆ ತದ್ವಿಷ್ಣೋ ಪರಮಂ ಪದಂ, ಅದು ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ರಹಸ್ಯ. ಆದರೆ ಪರಮಂ ಪದಂ ಅಂದರೆ ಇದು ನಮಗೆ ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಊಹೆಗೆ ಎಟುಕೋ ಹಾಗೆ ಮಾಡಿದ್ದು ಸ್ವಾಮಿ. ಅದು ವಿಷ್ಣು ಪದ ಅಂಥೇಳಿ. ತದ್ವಿಷ್ಣೋ ಪರಮಂ ಪದಂ ಅಂದರೆ ಎಲ್ಲವನ್ನ ವ್ಯಾಪಿಸಿ ಇರುವಂಥದ್ದು ವಿಷ್ಣು ಪದ. ಅದನ್ನು ತೋರಿಸ್ಕೊಟ್ಟಂಥ ಅವತಾರ. ಅಂಥ ವಾಮನ ಅವತಾರವನ್ನು ನಾವು ಕೃಷ್ಣ ಶತಕದಲ್ಲಿ ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಂಡ್ವಿ. ಇನ್ನು ಮೀನಾವತಾರ ಒಂದು ಬರಬೇಕಿದೆ, ಕೂರ್ಮಾವತಾರ ಕೂಡ ಬರಬೇಕಿದೆ. ನರಸಿಂಹಾವತಾರ ಆಯಿತು. ಇನ್ನು ಉಳಿದ ಅವತಾರಗಳಲ್ಲಿ ಇದು ಇವತ್ತು ವಾಮನ ಜಯಂತಿ ಆದ್ದರಿಂದ ನಾವು ಕೂಡ ಸ್ವಲ್ಪ ಒಂದು ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಹಾಕಿ ಈ ಎರಡು ಅವತಾರಗಳನ್ನು ದಾಟಿ ಇವತ್ತು ವಾಮನಾವತಾರವನ್ನು ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಆ ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ನಾಳೆ ದಿವಸ ಹೇಳ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಹರಣಂ ಹರಣಂ ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ. ಜೈ ಬಲೋ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಹರ ನಮಃ ಪಾರ್ವತೀ ಪತಯೇ. ಹರ ಹರ ಮಹಾದೇವ. ತ್ವಮೇವ ಮಾತಾ ಪಿತಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಬಂಧು ಸಖಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮ ದೇವ ದೇವ. ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೈವ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೆ ಸ್ವಭಾವಾತ್ ಕರೋಮಿ ಯದ್ಯತ್ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ನಾರಾಯಣಾಯತಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಚ್ಯುತಂ ಕೇಶವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ಗೋಪಿಕಾವಲ್ಲಭಂ. ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ. ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ. ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ. ಸರ್ವೇ ಚ ಸುಖಿನಃ ಸಂತು ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯಾಃ. ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಮಾ ಕಶ್ಚಿತ್ ದುಃಖಭಾಗ್ ಭವೇತ್. ಶ್ರೀ ಗಣೇಶ